ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఒక చిట్ ఫండ్ నడిపినా, ఒక రిజర్వ్ బ్యాంక్ దాన్ని ఏమంటారు, ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపినా ఎంత డబ్బులు ఎటుకు మళ్లించవచ్చో రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అంత పాటిస్తున్నారా లేదా? వాస్తవంగా చిట్స్ అయితే కనుక మీరు 100 రూపాయలు తీసుకుంటే 80 రూపాయలు ఒక దీంట్లో పెట్టారు, ఒక అకౌంట్లో. అంటే ఏ చిట్టుకి ఆ చిట్టుకు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, అందులోనే ఉండాలి డబ్బులు, వేరే వాటికి మళ్లించకూడదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం తేల్చారు, మొన్న జగన్ ప్రభుత్వం వచ్చాక మార్గదర్శికి వస్తున్నటువంటి డబ్బుల్ని, చిట్ ఫండ్స్కి వస్తున్న డబ్బులు కూడా వేరే వేరే వాటికి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు. మరి అది రూల్ ప్రకారం కరెక్టా కాదా? అదే పని ఇంకొక సంస్థలు చేస్తే ఒప్పుకుంటామా మనం? ఇక్కడ ఏంటంటే పలుకుబడి ఉందంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. కాబట్టి పలుకుబడి కారణంగా, వ్యవస్థలో మనకున్న పట్టు కారణంగా ఆ యాక్షన్ ఉండట్లేదు. అదే ఇంకొకటి కనుక మావులోడు అయితే ఈడీలు ఉంటాయి, సిబిఐలు ఉంటాయి, చాలా పెద్ద తతంగం ఎదుర్కొంటారు. ఇక్కడ వ్యవస్థ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. మిగతా వాళ్ళందరికీ ఒక నిబంధన, వీళ్ళకి ఒక నిబంధన నడుస్తోంది. చట్టం ముందు అందరూ సమానులేని కాకుండా కొందరు మరింత ఎక్కువ సమానులు అన్నటువంటి సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. కానీ ఒకటిసారి రాజకీయ పార్టీలు కొట్టుకుంటే ఓకే, వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రతీకార రాజకీయాలు తీర్చుకున్నా చేసుకున్నా ఓకే. కానీ మధ్యలో మీడియా సంస్థలు టార్గెట్ అవుతున్నాయి అనిపిస్తుందా ఇలాంటివి చూసినప్పుడు? అవుతారండి. ఇవాళ రాజకీయ పార్టీలు వేరు, మీడియా వేరుగుందా? రాజకీయ పార్టీలు